అందరికీ నమస్కారం. ఏడి ఎందుకూరుపేట మాట్లాడుతా. తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు గ్రామంలో వరి పొలాల్లో మనం ఈరోజు ఈ నానో యూరియా, నానో డిఏపి ఇవే కాకుండా మరి ఇతర రకాల ప్రోడక్ట్లు మరి న్యూట్రాక్స్ అనే మంది అయితేమి, అదేవిధంగా సాగరిక అనే మంది అయితేమి, హ్యూమిపో అనే మందు కూడా గత నెల నేను ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు, మండల వ్యవసాయ అధికారి శిరీష గారు మేమంతా కూడా కలిసి ఫీల్డ్కి వచ్చినప్పుడు మరి నారాయణ రెడ్డి గారు తనకున్న 6 ఎకరాల్లో యూరియా చల్లుతా ఉన్నారు. అటువంటిప్పుడు ఆయన కలవడం జరిగింది. కలిసి మీరు మీ పక్క రైతు అంటే రవీంద్ర రెడ్డి అని ఆయన గత సంవత్సరం లేని ఆయన ఇదొక నానో యూరియా, నానో డిఏపి వాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఎందుకు వాడకూడదు అన్నప్పుడు అప్పుడు ఆయన యొక్క యూరియా రెడీగా ఉంది కాబట్టి ఆ యూరియాలో మేము తెచ్చిన నానో డిఏపిని కలిపి కూడా వెంటనే ఆయన తన పొలానికి వేయడం జరిగింది. కాబట్టి తనకున్న 6 ఎకరాల్లో కూడా ఆ నానో డిఏపిని కలిపి వేసినారు. అదేవిధంగా ఇదే కాకుండా మరి నారాయణ రెడ్డి గారు ఈ యొక్క నానో యూరియాను కూడా వేశారు. ఇవే కాకుండా ఇంకా కూడా ఆయన ప్రోడక్ట్లు మరి ఇఫ్కో కంపెనీకి సంబంధించినవి న్యూట్రాక్స్ అనే మంది అయితేమి, అదేవిధంగా సాగరిక అనే మంది అయితేమి, హ్యూమిపో అనే మందు కూడా వాడడం జరిగింది. ఈ విధంగా ఈ రైతే కాకుండా మరి గత సంవత్సరం నుంచి రవీంద్ర రెడ్డి గారు 17 ఎకరాల్లో తనకున్న 17 ఎకరాల్లో ఇక్కడ స్థానిక మరి సహాయ వ్యవసాయకులు చేసి రికమెండేషన్ సిఫార్సు మేరకు వాడమన్నప్పుడు తన 17 ఎకరాల్లో కూడా ఆయన గత సంవత్సరంలో నానో యూరియా, నానో డిఏపి వాడడం జరిగింది. దాని వలన అతనికి తెగుళ్ళు, పురుగులు బాగా తగ్గాయని, అదేవిధంగా ఖర్చు కూడా అంటే ఎరువుల మీద పెట్టుబడి పెట్టే ఖర్చు కూడా చాలా వరకు ఒక 5-6 వేలు కూడా తగ్గిందని కూడా ఆయన మాటలైనా మనకు ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా రైతులు ఎవరైతే దాన్ని అంటే తెలుసుకుంటున్నారో అటువంటి రైతులు ఎక్కువగా వాడి మరి ఆ యొక్క నానో యూరియాలు, నానో ప్రోడక్ట్లు వాడుతూ ఉన్నారు. చాలా మంది రైతులు అది సరిగా పనిచేయడం లేదు, సరిగా రావడం లేదంటే ఎందుకు అటువంటి కొంతమంది రైతులు ఎందుకు వాడుతున్నారంటే దానిలో ఉన్న మరి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వాటిని వాడినప్పుడు తెగుళ్ళు, పురుగులు తక్కువ వస్తున్నాయి, మరి ఎరువుల మీద పెట్టే పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గిపోతున్నది. కాబట్టి ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే బాగుంటుందని కూడా వాళ్ళు కూడా రైతులకి ఇతర రైతులకు కూడా వాళ్ళు కూడా సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నానో ప్రోడక్ట్లు వాడి ఖర్చు తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నాది కొత్త కోడూరు టి సాయినారాయణ రెడ్డి, టీపీ గూడూరు మండలము, కోడూరు పంచాయతీ. డిఏపి, నానో యూరియా, ఇఫ్కో వాళ్ళ వాడాను. ఓట్లతో కూడాను పొటాష్ ఇఫ్కో వాళ్ళది వాడాను. సాగరిక అది కూడా వాడాను, ఇఫ్కో వాళ్ళదేను. నోటాక్స్ ఇది కూడా ఇఫ్కో వాళ్ళదేను, ఇది కూడా వాడాను. ఇవన్నీ వాడిన వల్ల నా పైరు బాగుంది. నాకు సంతోషంగా కూడా ఉంది. ఈ సంవత్సరము 0 కన్నా ఇప్పుడు మొదలు బాగా సంతోషంగా ఉంది. ఖర్చు చాలా తగ్గిపోయింది. ఇందాని చెప్పాను ఎకరాకి 6,000 లెక్కన తగ్గిందని. రైతులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దయచేసి మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే చాలా మనకు ఆదాయం. నా పేరు మారంరెడ్డి రవీందర్ రెడ్డి సార్. నేను కొత్త కోడూరు, నాది టిప్పి గూడూరు మండలం. పోయినసారి అగ్రికల్చర్ వాళ్ళు తెచ్చి నన్ను సలమని పోరు చేశారు సార్. నేను అన్ని తీసుకొచ్చి చల్లాను. పోయినసారి బాగానే వచ్చింది, దిగుబడి బాగానే వచ్చింది. పురుగు మందులు తక్కువ పడ్డాయి. 1,00,000 చిల్లర కట్టేవాడిని, 68,000 వచ్చింది నాకు 17 ఎకరాలకు కలిపి. ఈ సంవత్సరం కూడా వాడాను సార్. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది పంట, కానీ అన్ని బాగానే ఉన్నాయి. దీనివల్ల అందరు రైతులు చేసుకోవాలని చెప్తున్నాను సార్. నా అనుభవంలో నేను వీటిని వాడాను కాబట్టి నేను పక్క రైతుకు కూడా చెప్పాను. పక్క రైతు కూడా వాడుకున్నాడు ఈ సంవత్సరం. అతను కూడా బాగానే ఉంది, దిగుబడి కూడా బాగానే వస్తుంది కూడా. నాటిన 20 రోజులకి ఒక దప్ప వాడాను సార్. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ ఒక దప్ప వాడాను. 2 దప్పాలు మాత్రం వాడాను. యూరియా అంతకుముందు 1.5 బస్తా 3 బస్తాలు వాడేది, ఇప్పుడు 1.5 బస్తా వాడుతున్నాను సార్. ముందు 3 బస్తాలు కాంప్లెక్స్, 3 బస్తాలు యూరియా వాడేవాడిని ఎకరాకి. ఇప్పుడు వచ్చి దీనివల్ల చాలా తగ్గింది కాబట్టి. నమస్కారం రైతులకి. తర్వాత మా రైతు మాధవరెడ్డి రవీందర్ రెడ్డి చెప్పాడు నానో డిఏపి ఇమ్మని, నానో యూరియా ఇమ్మని. అయినా నేను అనుకోకుండా వేసాను. ఫలితం అనేది అవుపడుతుంది. నెక్స్ట్ కూడా ఫస్ట్ డిఏపి వేసుకొని నెక్స్ట్ అంతా ఇదే వాడతాను. నానో డిఏపి, నానో యూరియా వాడతామని అనుకుంటున్నాను సార్.